హలో చిల్డ్రన్, ఈరోజు మన టాపిక్ వచ్చేసి వర్డ్స్ దట్ కాజ్ కన్ఫ్యూజన్, అంటే గందరగోళానికి గురి చేసే పదాలు. చాలా సందర్భాల్లో మనం వాడే పదాలు సరిగా వాడుతున్నాం లేదా అని మనకి డౌట్ వస్తూ ఉంటుంది. అంటే మనం ఒకసారి సరిగా వాడినప్పటికీ కూడా అది మనకి డౌట్ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. అందుకని చెప్పేసి ఇలాంటి పదాల గురించి నేను కొన్ని వీడియోలు చేయబోతున్నాను. అయితే మొట్టమొదటిసారిగా మనం ఈరోజు ఏం డిస్కస్ చేసుకోబోతున్నాం అంటే, ఇటు చూడండి, సే వర్సెస్ టెల్ వర్సెస్ స్పీక్ వర్సెస్ టాక్. అంటే సే, టెల్, స్పీక్, టాక్ ఈ నాలుగు కూడా మనం చూడడానికి ఒకేలా ఉంటాయి. ఈ సే, టెల్ ఈ రెండు ఒకే అర్థాన్ని ఇస్తాయి, అంటే చెప్పడం అనే అర్థం వస్తుంది. అలాగే స్పీక్, టాక్ ఈ రెండు కూడా మాట్లాడడం అనే అర్థాన్ని ఇస్తాయి. ఇక్కడ చూడండి, ఆల్ మీన్ టు ఎక్స్ప్రెస్ ఆర్ కమ్యూనికేట్ బట్ ది డిఫర్ ఇన్ స్ట్రక్చర్, ఫార్మాలిటీ అండ్ ఫోకస్. అంటే ఈ అన్ని పదాలు కూడా వ్యక్తపరచడం లేదా కమ్యూనికేట్ చేయడం అనే అర్థాన్ని ఇస్తాయి. కానీ అవి ఏ రకంగా వేరుగా ఉంటాయంటే, ఆ సెంటెన్స్ యొక్క స్ట్రక్చర్లో కానీ, ఫార్మాలిటీ అంటే ఫార్మలా, ఇన్ఫార్మలా, లేదా ఫోకస్ దేని మీద ఫోకస్ చేయాలి అనే దాని మీద అది డిఫరెంట్గా ఉంటుంటాయి అన్నమాట. మనం వాటి గురించి ఒక్కొక్కటిగా చూద్దాం. చూడండి, ఈ పిక్చర్ చూడండి, ఇక్కడ చూడండి, సే, ఇది టెల్, స్పీక్, టాక్. ఇక్కడ ఈమె సింగిల్గా ఉంది, ఇక్కడ ఇద్దరు ఉన్నారు. ఇక్కడ చూడండి, స్పీక్ అంటే ఒక వ్యక్తి ఎక్కువ మందితోటి ఎక్కువ మందికి అడ్రస్ చేస్తున్నారు. టాక్ అంటే ఇక్కడ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మనం ఫస్ట్ వర్డ్ సే గురించి చూద్దాం. సే అంటే ఏంటి అర్థం? చెప్పడం. ఇక్కడ చూడండి, ఫోకస్ ఆన్ వాట్ ఈస్ సెడ్ అంటే దేని మీద ఫోకస్ ఉంటుంది? మన చెప్పే విషయం మీద ఫోకస్ ఉంటుంది. అలాంటప్పుడు మనం సే అనాలి. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూడండి, హీ సెడ్ హలో అంటే ఇక్కడ సెడ్ అంటే ఏమి కాదు, సే యొక్క పాస్ట్ టెన్స్. హీ సెడ్ హలో, హలో చెప్పాడు, అతను చెప్పిన విషయం మీద మనం ఫోకస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం ఎవరికి చెప్పాడు అని చెప్పాల్సి వస్తే పక్కన మనం టు పెట్టి తర్వాత ఆబ్జెక్ట్ పెట్టాలి. అంటే ఇక్కడ చూడండి, షీ సెడ్ టు మీ దట్ షీ వాస్ బిజీ అంటే ఆమె ఏమి చెప్పింది? షీ వాజ్ బిజీ. ఎవరికి చెప్పింది? టు మీ, నాకు చెప్పింది. ఈ రకంగా మనకి ఒక ఆప్షనల్ పర్సన్ ఉన్నప్పుడు అంటే ఇక్కడ మనం టు పెట్టి మనం చెప్పొచ్చు. కానీ ఇక్కడ సే అంటే మాత్రం చెప్పడం, ఫోకస్ అంతా కూడా చెప్పిన విషయం మీద ఉంటుంది. అంటే సే ప్లస్ సంథింగ్. నెక్స్ట్ ఇక్కడ టెల్. టెల్ అంటే కూడా చెప్పడం, కానీ ఫోకస్ ఆన్ హూమ్ యూ టెల్. ఎవరితో అయితే నువ్వు చెప్తున్నావో అతని మీద ఫోకస్ ఉంటుంది, ఆ వ్యక్తి పైన ఫోకస్ అయితే దాన్ని మనం టెల్ అని చెప్పాలి. దీని స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే, టెల్ సమ్ వన్ సంథింగ్. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఐ టోల్డ్ మై బ్రదర్ ద ట్రూత్. ఇక్కడ ఫోకస్ అంతా కూడా మై బ్రదర్. ఇక్కడ టెల్కి పాస్ట్ టెన్స్ వచ్చేసి టోల్డ్. ఇక్కడ మై బ్రదర్ మీద మనకి ఫోకస్ ఉంటుంది. అంటే ఎవరికైతే చెప్తున్నామో ఆ విషయం మీద ఫోకస్ ఉన్నప్పుడు మనం టోల్డ్ వాడాలి. ఇందాక చెప్పే విషయం మీద ఫోకస్ ఉంటే సే వాడాలని చెప్పాం. ఇక్కడ వ్యక్తి మీద ఫోకస్ ఉన్నప్పుడు టెల్ వాడాలి, అంటే టోల్డ్. తర్వాత ఏం చెప్పాము ఇక్కడ అంటే ద ట్రూత్. ఐ టోల్డ్ మై బ్రదర్ ద ట్రూత్. మా బ్రదర్కి నిజం చెప్పాను. అలాగే షీ టోల్డ్ మీ స్టోరీ. ఇది చూడండి, ఆమె నాకు కథ చెప్పింది. ఎవరికి చెప్పింది? నాకు చెప్పింది. ఇక్కడ మీ, ఇక్కడ ఫోకస్ మీ పైన ఉంది కాబట్టి మనం టెల్ లేదా టోల్డ్ అనేది మనం వాడడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి స్పీక్. స్పీక్ అంటే మాట్లాడడం. ఇక్కడ ఫార్మల్గా మాట్లాడడం లేదా వన్ వేలో మాట్లాడడం లేదా ఒక సీరియస్ టాక్ అవుతుంది. అంటే దీన్ని చూద్దాం, ఒక స్ట్రక్చర్ చూద్దాం. స్పీక్ ఏ లాంగ్వేజ్ ఆర్ స్పీక్ టు ఏ పర్సన్ ఆర్ స్పీక్ అబౌట్ ఏ టాపిక్. సో ఈ రకంగా స్ట్రక్చర్ ఉంటుంది. స్పీక్ ప్లస్ ఈ మూడింట్లో ఏదైనా ఉంటుంది. ఎగ్జాంపుల్ సెంటెన్స్ చూద్దాం. ఐ స్పీక్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీషు మాట్లాడతాను. నెక్స్ట్, హీ స్పోక్ టు ద టీచర్. ఇక్కడ చూడండి, అతడు ఉపాధ్యాయునితో మాట్లాడాడు. స్పోక్ అంటే స్పీక్ యొక్క పాస్ట్ టెన్స్ అనమాట. ఇక్కడ ఫార్మల్ అంటే ఏంటి? ఫార్మల్ అంటే అఫీషియల్గా మాట్లాడే సందర్భాలు. ఒక ఆఫీస్లో కానీ ఏదైనా పెద్దవాళ్ళ దగ్గర వ్యక్తుల మధ్యన మనం మాట్లాడేటప్పుడు ఫార్మల్గా మాట్లాడుతూ ఉంటాం, క్యాజువల్గా కాకుండా. అలాగే వన్ వే అంటే మాట్లాడమే జరుగుతుంది తప్ప అటువైపు నుంచి రిప్లై ఉండొచ్చు, ఉండకపోవచ్చు.
తర్వాత ఇది ఒక సీరియస్ టాక్. సీరియస్ అంటే ఫార్మల్గా మాట్లాడేవి, కొంచెం సీరియస్ టాక్ అంటే అక్కడ క్యాజువల్గా ఉండదు టాక్. ఇక లాస్ట్ వన్ వచ్చేటప్పటికి టాక్. టాక్ అంటే కూడా మాట్లాడడమే, అయితే ఇది ఇన్ఫార్మల్ వే ఆఫ్ టాక్ అనమాట, ఇన్ఫార్మల్. అలాగే టూ వే కాన్వర్జేషన్. సాధారణంగా మనం మాట్లాడేటప్పుడు ఎదురు వ్యక్తులు ఉంటారు, వాళ్ళు కూడా తిరిగి మాట్లాడుతుంటారు. ఇలాంటి సందర్భంలో టాకింగ్ అనే మాట, టాక్ అనే విషయాన్ని మనం చెప్పాలి. ఇక్కడ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే టాక్ టు సమ్వన్ ఆర్ టాక్ విత్ సమ్వన్, టాక్ అబౌట్ సంథింగ్ లైక్ దట్. ఎగ్జాంపుల్ చూడండి, కెన్ వీ టాక్ అబౌట్ ఇట్, మనం దీని గురించి మాట్లాడదామా. షీ టాక్ టు మీ ఫర్ అన్ అవర్, ఆమె నాతో గంట సేపు మాట్లాడింది. ఇక్కడ మాట్లాడదామా అంటే ఒక్కరే మాట్లాడడం కాదు, ఇద్దరు, రెండు వైపులా కూడా. ఇక్కడ ముందే చెప్పినట్టు ఇట్స్ ఏ టూ వే కాన్వర్జేషన్. అలాగే ఇది ఇన్ఫార్మల్ అంటే ఒక అఫీషియల్గా కాకుండా క్యాజువల్గా మాట్లాడుకోవడం అనమాట. అలాగే ఇక్కడ కూడా చూడండి, షీ టాక్ టు మీ ఫర్ అన్ అవర్, ఆమె నాతో గంట సేపు మాట్లాడింది. ఇక్కడ కూడా నాతో మాట్లాడిందంటే నేను కూడా తిరిగి మాట్లాడానని అర్థం చేసుకోవాలి. ఒక్కసారి మనం క్విక్ రివిజన్ చేద్దాం. సే అంటే చెప్పడం, టెల్ అన్నా చెప్పడమే. మరి రెండింటికి తేడా ఏంటంటే ఇక్కడ చెప్పే విషయం మీద ఫోకస్ ఉంటుంది, ఇక్కడ టెల్ అంటే చెప్పే విషయం మీదనే కాకుండా అవతల వ్యక్తి మీద కూడా ఫోకస్ ఉంటుంది. ఇక స్పీక్ అంటే మాట్లాడడం, టాక్ అన్నా సరే మాట్లాడడం. అయితే ఇక్కడ స్పీక్ అనేది ఫార్మల్గా ఉంటుంది, సాధారణంగా వన్ వే ఉంటుంది. ఏదన్నా మీటింగ్లో ఒక్కరే మాట్లాడుతున్నారు అనుకోండి, అది స్పీక్ అనొచ్చు. అలాగే టాక్ అన్నా మాట్లాడడమే అయినప్పటికీ ఇది ఇన్ఫార్మల్గా ఉంటుంది. ఎదుటి వ్యక్తి యొక్క మాటలు కూడా ఇంపార్టెంట్, అంటే మనం మాట్లాడమే కాకుండా అవతల వ్యక్తి కూడా మాట్లాడుతుంటాడు. అలా రెండు వైపులా కూడా కన్వర్జేషన్ జరుగుతూ ఉంటుంది, అది టాక్. సో ఈ రకంగా వీటి మధ్యన మనం డిఫరెన్సెస్ అర్థం చేసుకుంటూ సందర్భానుసారంగా వాటిని మనం వాడాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ.